ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరి కర్ణాటక వివిధ రాష్ట్రాల్లో గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఎంఆర్పిఎస్, ఎంఎస్పి పార్టీ మరి ఎంఎస్ఎఫ్, ఎంఎస్పి పార్టీ అనేక వింగులుగా ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. దీని నిరసన కార్యక్రమంలో ఎజెండా ప్రధాన అంశము ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఉన్నదో, సుప్రీంకోర్టులో న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాయ్ గారి మీద రాకేష్ కిషోర్ గారు దాడి చేయడాన్ని నిరసిస్తూనే ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఏదైతే 3 రాష్ట్రాల్లో డిమాండ్ చేస్తూనే భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పిలుపుకు ఖచ్చితంగా ఉధృతం చేయడానికి ప్రయత్నం చేస్తామని మేమందరూ కూడా సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ, ఏదైతే కృష్ణ మాదిగ గారి పిలుపు ఏదైతే ఉన్నా రేపటి నుంచి ఏ కార్యక్రమం వచ్చినా గవాయ్ గారి మీద దాడి చేసిన దుండగుని ఎలుక ఏ శక్తులు ఉన్నాయో, ఎవరున్నారో, ఏ మతం ఉన్నదో, ఏ వర్గమైనటువంటి ఆకాంక్ష ఉన్నదో అది బట్టబయలు కావాలి. బట్టబయలు అయ్యి ఎమ్మడే వారిని శిక్షించి వాళ్ళను జైల్లో పెట్టే విధంగా మా ఉద్యమ రూపకాలుగా తీర్చిదిద్దామని గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు రేపటి నుంచి మేము రాష్ట్రరోకాల నిరసన కార్యక్రమాలు అనేక రకాలుగా పర్యాలుగా చేస్తామని డిమాండ్ చేస్తూ, ఖబర్దార్ రాకేష్ కిషోర్, నీవు చేసినటువంటి దుండగులైనటువంటి కీచమైనటువంటి ఈ యొక్క దాడి ఉన్నదో ఆ దాడిని వెనక్కి తీసుకొని దేశవ్యంలో ఉన్నటువంటి అనేక పౌరుల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని ప్రజల పక్షాన క్షమాపణ కోరి నీకు శిక్ష ఆహ్వానించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మందాకృష్ణ మాదిగ గారు ఏదైతే డిమాండ్ ఉన్నా ఆ డిమాండ్ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పక్షాన ప్రజాస్వామికవాదంగా, న్యాయంగా, సామాజిక న్యాయంగానే ఉంటుందని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో రాకేష్ కిషోర్ను శిక్షించే విధంగా, వారి వెనుక ఏ శక్తులు ఉన్నాయో వాళ్ళని శిక్షించే విధంగా రాబోయే రోజుల్లో ఉద్యమ రూపకంగా ఉంటుందని సందర్భంగా రాకేష్ కిషోర్ తక్షణమే ఉరిశిక్ష విధంగా చేసే విధంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారు అయినటువంటి సిజే చీఫ్ జస్టిస్ గారు గవాయ్ గారి మీద దాడి జరగటాన్ని నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎంఆర్పిఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం సందర్భంగా గౌరవనీయులు పెద్దలు జస్టిస్ బిఆర్ గవాయ్ గారి మీద జరిగిన దాడి వెనుక పెద్ద శక్తులున్నాయనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే